మా టీవీ11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య 4వ వార్షికోత్సవ వేడుకలు కర్మాన్ ఘాట్లోని శ్రీలక్ష్మి కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా 1200కు పైగా మహిళలతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు తంబోలా పోటీలు జరిగాయి. ఈ నేపథ్యంలో వారు సేవా దృక్పథంతో మొన్న జరిగిన పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు 51,000 రూపాయలను రోసయ్య సమక్షంలో అందజేసి ఒక బాలిక స్కూల్ ఫీజు కూడా కట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ రోసయ్య మరియు ఎమ్మెల్సీ రామచందర్రావు విచ్చేశారు. ఈ సందర్భంగా రోసయ్య మాట్లాడుతూ మహిళలు ఇంటి వరకే శాశ్వతం కాకుండా బయట సమాజంలోకి వెళ్లి ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాలంలో మీ పాత్ర అద్వితీయంగా ఉండేది. అలా ఆ ఉద్యమం లేకపోయినా ఆ ఉద్యమంలో చూపించిన చొరవ మీ కుటుంబాలి ముందుకు రావాలి అని కోరుకుంటున్నారు. ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య 4వ వార్షిక వేడుకలు శ్రీలక్ష్మి కన్వెన్షన్ కర్మాన్ ఘాట్లో మేము ఘనంగా జరుపుకున్నాము. దీనికి 1200 మంది ఆర్య వైశ్య మహిళలు రావడం మేము ఎంతో గర్విస్తున్నాము. ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్య ద్వారా ఈరోజు సేవా కార్యక్రమం కింద పుల్వామా దాడిలో మరణించిన మన సైనిక కుటుంబాలకి మేము 51,000 రూపాయలు ఆర్ఎస్ బ్రదర్స్ వారి సహకారంతో అందించడం జరిగింది. అలాగే ఒక బీద మహిళకు వెట్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఒక స్కూల్ ఫీజు కట్టడం జరిగింది. ఈరోజు మేము చాలా చక్కని సేవా కార్యక్రమాలతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఎంతోమందిని మేము పిలవడం జరిగింది. మాకు ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ గారు, మా వైశ్య పితామహుడు కొనిజేటి రోషయ్య గారు, కోలేటి దామోదర్ గారు, పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. మా మహిళలకి రాజకీయ పార్టీలు అన్నీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా సహకారం అందిస్తే మేము ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగి సేవా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఏ రంగం అప్పచెప్పినా కూడా మేము అన్ని విషయాలలో విజయం సాధిస్తామని గర్వంగా చెప్పుకుంటున్నాము. ప్రతి ఒక్క పురుషులు కూడా, ఏ పార్టీ వాళ్ళైనా నాయకులు కూడా మాకు సహకారం అందించి అనగదొక్కడం మానుకొని మా ఆర్యవైశ్య ప్రముఖులను కూడా మమ్మల్ని కూడా గుర్తించాలని మేము కోరుకుంటూ జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ, తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ11. టీవీ11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.comలో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ11.